श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా వందనాలు. మానవ జీవితంలో మనం అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రపంచంలో మహిమలు అనేటువంటివి కథల్లో విన్నామే కానీ మనకు అటువంటి మహిమలు జరిగినప్పుడు మనం ఎంతో ఆనందపడతాం. ఇటు మహిమలు మనకు కలిగినప్పుడు మనలో నూతనమైన చైతన్యం జాగృతి అవుతుంది. ఇట్టి పరాకాష్ఠ మహిమలు మనకు కలగడానికి కారణమేమి అని విశ్లేషణ చేస్తే మనకు భవిష్యత్తులో ఈ సమాజానికి మనం చేయవలసినటువంటి సేవ అపారమై ఉంది అని భగవంతుడు మనకు అప్రత్యక్షంగా తెలియజేస్తున్నాడు అన్నమాట. అందుకనే మనం ఈ విషయంలో చాలా తీవ్ర చింతన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ విషయాన్ని కూడా అలా సామాన్యంగా తీసుకోరాదు. మహాత్ముల యొక్క వివరాలు, మహాత్ములు మనకు ఎందుకు సంధిస్తారు, వాళ్ళు మనపైన ఎందుకు ఇటువంటి అవ్యాజమైన ప్రేమ లేక మనల్ని ఆకర్షించడం, దీనికి భవ్యమైనటువంటి భగవంతుని యొక్క ప్రణాళిక ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి ఒక కథను మీకు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మనం వెనకటి తరంగంలో ఓరికై అనే ప్రదేశం, కాంచీపురానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓరికై అనే విషయాన్ని, మణిమంటపం గురించి మీకు వెనకల తరంగాలు చెప్పాను. దానికి సంబంధించినదే ఈ కథ. ఓరికై మణిమంటపంలో మనం వ్యక్తిని చూడవచ్చు. ఆయన పేరు మణిమామ అని అంటారు ఆయన్ను. ఆయన గొప్ప ఇంజనీర్. ఆయన తనకు కలిగిన అనుభవాలు నాతో ఆయన ఒకసారి తెలిపారు. ఎందుకంటే నా అదృష్టం అన్నాను కదా, మణిమండపం అయిన తర్వాత కంచి కామకోటి పీఠానికి నాకున్న అనుబంధం తర్వాత భగవత్ సంకల్పం, అనేక మందిని కలవడం, వారి ద్వారా నేను అనేక విషయాలు తెలుసుకోవడం అంటే నాకు కలిగింది. నేను ఆయన అడిగాను, మీకు కంచి పీఠం ఎలా సంబంధము, మీరు ఎలా వీటికి దగ్గర అయ్యారనే విషయాలు ఒకసారి అలా ప్రస్తావన చేస్తున్నప్పుడు ఆయన కొన్ని కథలు నాకు చెప్పారు. దాంట్లో కొన్ని విషయాలు మీకు ఇప్పుడు ప్రస్తుతిస్తున్నానమాట. ఈ మణిమామ గారు 10 ఏళ్ళప్పుడు మహాస్వాముల వారు దర్శించుకున్నట్ట. అంటే వీరు పూర్వం వారు, వీరి తాత, వీరి తండ్రి గారు, వీరందరూ కూడా కంచి మఠానికి ఆత్మీయ భక్తులు. అలా ఉండడం ద్వారా ఇంకా చదువుకునే రోజుల్లోనే మహాస్వాముల వారిని దర్శించుకునే భాగ్యం ఇతనికి కలిగింది. వీరు చెన్నై దగ్గర గోపాలపురం అనే ఊరి దగ్గర ఉండేవారట. ఒకసారి వీరి తండ్రి గారు, వీరి పెద్దలంతా వచ్చి కాంచీపురంలో మహాస్వాముల వారిని కలిసి, తమరు మా ఇంట్లో భిక్షావందనానికి రావాలి అని ప్రార్థించుకున్నారు. స్వాముల వారు సరే అన్నారు. 3 రోజులు ఆ గోపాలపురంలో వీరి ఇంట్లోనే మహాస్వాముల వారు మహా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి కైంకర్యాలు చేశారు. మామగారు చెప్తారు, వారి ఇంట్లో పరిసరాల్లో ఒక పెద్ద మామిడి వృక్షం ఉండేదట. అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఒక్క కాయ కూడా అది ఇవ్వలేదు. పోని నీడకు మాత్రమే అది ఉపయోగపడేది.
స్వాములు వారు 3 రోజులు ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఆశ్చర్యం ఏమిటంటే, ఆ తర్వాత వచ్చే సంవత్సరానికి సంపూర్ణ ఫలవృద్ధి జరిగి రుచికరమైనటువంటి మామిడి పళ్ళు లభ్యమైనాయట. అంటే మహాత్ములు ఎప్పుడైతే అక్కడ సంచరిస్తారో వారి యొక్క దివ్య పరిసర ప్రభావం ప్రకృతి పైన కూడా అమితమైనటువంటి మార్పులను తెస్తుంది. ఉత్తమమైన మార్పులు సత్పురుష సహవాసంలో అందరికీ కలుగుతాయి. జడ చేతనములు కూడా ఆ ప్రభావానికి గురి అవుతాయని మహాత్ములు చెప్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగింది, వారి ఇంట్లో వీరి మామగారు అంటే బిడ్డనిచ్చిన మామగారు ఆయన నారాయణ అని పేరిట. ఆయన 3 రోజులు స్వాముల వారు వాళ్ళ ఇంట్లో ఉన్నా వాళ్ళ ఇంటి వాళ్ళు ఎప్పుడు కూడా స్వామి దగ్గరికి వెళ్ళి మాకు అందరి మాదిరిగా అక్షింతలు ఇవ్వండి అని అడగలేదట. వచ్చిన వారిని అందరినీ స్వాముల వారు దీవిస్తున్నారు, ఆశీర్వాదం చేస్తున్నారు. తర్వాత పండ్లు, అక్షింతలు, కుంకుమ అలా ఇస్తూనే ఉన్నారు. వీళ్ళ తాత వీళ్ళ తండ్రి గారు స్వాముల వారిని వెళ్ళి ఏమి అడగడము ఆయన తెలుసు, మనం ఏమి అడగడము అని అన్నారట. ఇప్పుడు ఈ నారాయణ గారి బంధువు కదా, ఆయన అన్నారు మనం అడగకపోతే ఎట్లా, అందరికీ ఇచ్చారు మనం తీసుకోకపోతే ఎట్లా అంటే అది పద్ధతి కాదు, వారు పిలుస్తారు లేని. అందుకు చిన్న దీనికి ఆయన మనస్తాపం చేసుకుని గదిలో వెళ్ళి ఆయన పడుకున్నారట. ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు తెల్లవారితేనే స్వాముల వారు మనం వెళ్ళిపోదాము అని మేనేజర్తో అన్నారట. ఇంక కాంచీకి బయలుదేరాలి తెల్లవారుజామున 5 గంటలప్పుడు. అప్పుడు ఏం జరిగింది, స్వాముల వారు అన్ని వస్తువులు సర్ది లోపల పెడుతున్నప్పుడు మేనేజర్తో అన్నారట, ఒక 10 నిమిషాలు ఆగండి అని. అప్పుడు స్వాముల వారు ఈ మణి మామవారి మా తండ్రి గారితో అన్నారట, నేను వెళ్ళిపోతే అలా పంపించేస్తున్నారే, మీకేం అక్షింతలు తీసుకోవాలని కూడా తెలియదా అని అన్నారట. అన్నట్టు నారాయణ కనపడటం లేదే, ఎక్కడా నారాయణ నారాయణ అని అన్నారట. అక్కడ పాపం ఆయన కోపంతో అలిగి పడుకున్నట్టు ఆయన ఈ కేక వినపడి పరిగెత్తుకుంటూ వచ్చి నడుముకు ఆ యొక్క వస్త్రం చుట్టుకొని నమస్కారం చేసి స్వామి స్వామి అన్నారట. ఏమి అక్షింతలు తీసుకోవా అని అందరినీ పిలిచి ప్రేమతో పండ్లు మరియు అక్షింతలు అన్నీ కూడా స్వామివారు ఇచ్చారట. ఈ విధంగా స్వాముల వారు మనం ఎక్కడున్నా ఏం జరుగుతున్నా వాళ్ళు సంపూర్ణంగా గుర్తుంచుకుంటారన్నమాట. దానికే వాళ్ళని ఏమంటారన్నమాట, త్రికాల జ్ఞానులు అని అంటారు. నేను ఇప్పుడు నాకు జరిగినటువంటి సంఘటన మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ యొక్క మణిమంటపం అనేది కుంభాభిషేకం జరిగిందని చెప్పాను కదా, ఎప్పుడు 28 జనవరి 2011. అప్పుడు నాకు ఇంకా మఠంతో సంబంధం ఉంది, అయితే అంతగా ఎక్కువగా అందరితో ఉండేటువంటి కాదు. దాని రోజు స్వాముల వారు చెన్నై నుండి నేను నా భార్య వచ్చి స్వాముల వారిని దర్శనం చేసుకున్నాను. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మా స్వామి వారిని దర్శనం చేసుకున్నాను. స్వాముల వారు మమ్మల్ని చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని, చెన్నైకి వెళ్ళాలి స్వామి అంటే, మీరు వెళ్ళి అక్కడ గదిలో ఉండండి అన్నారు. సరే నేను నా భార్య గదిలో ఉన్నామన్నమాట. మఠంలో అందరూ కూడా సంతోషంగా మణిమంటపంకు కుంభాభిషేకానికి వెళ్తున్నారు. నాకు చూచాయిగా తెలిసింది. అయితే నేను ఎవరిని కూడా మనం వెళ్ళే ప్రయత్నం ఏంటి, స్వాముల వారు చెప్పాలి కదా అని అనుకుంటూ ఉన్నాను. మీకు ఆశ్చర్యం, ఎంతసేపటి కూడా స్వాముల వారు మనమేం పిలవలేదే, మరి అందరూ వెళ్ళిపోతున్నారు. పరమ పూజ్యులు శ్రీ జయేంద్ర స్వాముల వారు వారి యొక్క అనుయాయులు అందరూ వెళ్ళిపోయారు. మఠమంతా నిశ్శబ్దంగా ఉంది. ఆశ్చర్యపోవచ్చు మీరు. సరిగ్గా ఒక అరగంట కల్లా ఒక ఆయన వచ్చి తలుపు తట్టారు. ఇక్కడ మీరు నివర్తి నాగభూషణం గారు మీరేనా అంటే, అవునండి అన్నాను. మిమ్మల్ని స్వాముల వారు నా కారులో తీసుకువెళ్ళమంటున్నారు అన్నారు. ఎక్కడికి ఏమీ అడగలేదు. సరే అని వెళ్ళి వాళ్ళు పెద్ద కారు అది, దాంట్లో మేము కూర్చున్నాము. కూర్చున్న తర్వాత స్వామివారి పరిచారకులు వచ్చి, మీరు ఈ కారులో వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు హంపి పరిసరాల గురించి చెప్పండి ఆయనకు అని చెప్పారు. అంతే. ఇంకా అక్కడి నుంచి 6 కిలోమీటర్లు కారులో వెళ్తున్నాము. కొద్దిగా నా పరిచయం చేసుకొని ఇంగ్లీష్లో ఆయనతో మాట్లాడుతున్నాను అనమాట. హంపి గురించి చెప్తున్నాను. తర్వాత
ఏమండి మీరేదో ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారో ఆయన ఎవరో తెలుసుకోకుండానే అంటే నేను ఇప్పుడు ఆయన అడిగాను, సార్ మీ పేరు అన్నాను. ఆయన తన పేరు చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఆడిటర్ అండ్ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో మెయిన్ చీఫ్ అన్నారు. నాకు ఆశ్చర్యమైంది. ఆయన ఎంతో వినయంగా చెప్పండి పర్వాలేదు హంపి కథ బాగా చెప్తున్నారు అన్నాడు. కొద్ది విషయాలు మాట్లాడుకున్న తర్వాత నేరుగా అది మణిమంటపం ముందు ఆగింది. అందరికీ వాహనాల లోపలికి అనుమతి ఉండదు. అయితే స్వామి ఈయన గొప్ప అధికారి కావున మమ్మల్ని మణిమంటపం దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ ఆపిన తర్వాత వాళ్ళు దిగి మా వస్తువులన్నింటినీ కూడా అక్కడ తీసుకెళ్ళి పెట్టారు. పూజా వస్తువులు కూడా దాంతో పాటుగా వెళ్ళాయి. స్వాములు వాళ్ళు అప్పటికి వచ్చేసి ఉన్నారు. శ్రీ శంకర విజయేశ్వర స్వామి మమ్మల్ని చూసి నన్ను లోపలికి వెళ్ళు అన్నారు. అక్కడ మహాస్వాములు వారి యొక్క ఏదైతే పూర్ణ విగ్రహం ఉందో అక్కడికి మేము వెళ్ళాం. నేను నా భార్య వెళ్ళి శ్రీ జయేంద్రేశ్వర స్వాముల వారు కుంభాభిషేకం జరుగుతున్నటువంటి దాన్ని చూసాం. మా కనులారా చూసాం. చూసి ఎంతో ఆనందమై బయటకు వచ్చి కూర్చున్నాం. అక్కడ అందరూ కూడా బయట వేలాది మంది భక్తులు జయఘోష్ చేస్తున్నారన్నమాట. ఎంతో ప్రశాంతమైన ఆ వాతావరణం. మొట్టమొదటిసారి నా జీవితంలో ఒక దేవాలయ కుంభాభిషేకం చూడడం అదే మొదటిసారి. తర్వాత హెలికాప్టర్లో పైనుండి లెక్కలేనని పుష్పవర్షం కురిపించారు ఆ మణిమంటపం పైన. ఎంతో భక్తి శ్రద్ధలు అందరిలో ముఖాల్లో నాకు కనపడుతుంది. అదంతా అయిన తర్వాత తిరిగి వెళ్ళాలి. అన్ని వాహనాలు ఎక్కడిక్కడ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు శంకర విజయేంద్ర స్వాముల వారు ఒక పరిచారకుడు చెప్పినట్టున్నారు. ఆ తర్వాత మేము వెళ్ళి అక్కడ ఒక వ్యాన్లో కూర్చున్నామన్నమాట. వ్యాన్లో కూర్చుంటున్నట్టే మమ్మల్ని నేరుగా మఠానికి తీసుకొచ్చారు. అంటే సామాన్యుడైన నన్ను కూడా ఆయన ఈ విధంగా గమనిస్తారు. అందుకే అవ్యాజమైనటువంటి కరుణామూర్తులు మహాపురుషులు. అందుకే శ్రీ లలితా సహస్రనామం చెప్తారు, గురువునకు తల్లికి ఏ వ్యత్యాసం ఉండదు. అవ్యాజ్ కరుణామూర్తి అజ్ఞాన ధ్వాంత దీపిక ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనలయ శ్రీమత్ త్రిపురసుందరి శ్రీ శివా శివశక్త్యైక్య రూపిణి లలితాంబికాని. అట్టి జ్ఞానస్వరూపులు, ఆనంద స్వరూపులు, కరుణామయులు. మరీ తెలుసు కదా, మహా త్రిపురసుందరి దేవిని ప్రతినిత్యం కూడా అర్చన చేస్తూ ఉంటారు. 6 శంకర భగవత్పాదాచార్యుల నుంచి తేబడినటువంటి ఏ యొక్క స్ఫటికలింగం ఉందో ప్రతినిత్యము కూడా 2,500 సంవత్సరాల నేటి వరకు కూడా అది పూజా కైంకర్యాలు మఠాధిపతులే చేస్తూ ఉండడం కాంచి కామకోటి పీఠం యొక్క గొప్ప విశేషం. అది యోగలింగము అని అంటారు. అయినా కూడా దాని పేరు శ్రీ చంద్రమౌళీశ్వరుడు అని. 6 శంకరాచార్యుల వారు పూజించే ఆ యొక్క గొప్పదైనటువంటి ఆ యొక్క అభిషేకాన్ని ఎవరు చూస్తారో వారు నిజంగానే ధన్యులు. కావున నేను నన్ను కలిసిన అందరికీ చెప్తూ ఉంటాను, జీవితంలో ఒక్కసారైనా మహా త్రిపుర సుందరేశ్వరి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి యొక్క ఆ యొక్క అభిషేక అర్చనాదుల్లో మీరు పాల్గొనండి. దాన్ని పీఠాధిపతులు ఎంత చక్కగా నిర్వర్తిస్తుంటారని. సమయం ఎలా ఉంటుందంటే ఉదయం 10 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 2 కావచ్చు, మరియు సాయంకాలం ఇంకో అరగంట పూజ ఉంటుంది. కావున ప్రతిరోజు ఆ సమయానికి వీలు చేసుకుని వెళ్ళి ఆ పూజా కైంకర్యం 2,500 సంవత్సరాలు పరమశివుడు ఇచ్చినటువంటి ఆ శివలింగాన్ని తప్పక దర్శించాలి. తర్వాత ప్రదోషమనగా సాయంకాలం విశేషమైన 3 గంటల సేపు ఉంటుంది. తర్వాత పౌర్ణమి నాడు మాత్రం ఆ రోజు కూడా సాయంకాలం మరలా అభిషేకం ఉంటుంది. కావున విశేషంగా 2 మార్లు మనం అభిషేకం చూడవచ్చు, పౌర్ణమి మరియు ప్రదోషం. కావున సద్భక్తులారా ఎవరు కాంచీకి వెళ్ళినా ఓరికైలో ఉన్న మణిమంటపాన్ని మహాస్వాముల వారి నుంచి అర్చించబడుతున్నటువంటి 6 శంకర్ల నుంచి అర్చించబడుతున్నటువంటి ఆ యొక్క యోగలింగం స్ఫటికలింగం యొక్క అభిషేకం పూజను తప్పకుండా చూడాలని మీకందరికి కూడా తెలియజేస్తున్నాను. సమస్త పాపక్షయం కలిగించేటువంటి రుద్రాభిషేకాన్ని ఎవరు చూస్తారో సమస్తమైన కోరికలు నెరవేరుతాయి. ఎంతమాత్రం సందేహం లేదని చెబుతూ ఇట్టి పరమ పవిత్రమైన కాంచీ నగరానికి కనీసం మీరు ఒక 3 రోజులైనా కాంచీపురంలో ఉండండి, అన్ని దేవాలయాలను దర్శించండి, కామాక్షిదేవి అనుగ్రహాన్ని పొందండి అని చెప్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా ఆ యొక్క పరమపురుషుడైనటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణారవింద నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ
సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జయ శంకర.